కూర్చున్నాడు. ఒక్క యాజకుడైనా కూర్చోగలడా? ఏటేటా? ఎందుకంటే పాపాలు పెరిగిపోయినాయి. రోజు గొర్రెల్ని మేకలను తీసుకొని వస్తే నిలవబడి చేస్తూనే ఉన్నాడు. కానీ ఈయన ఒక బలి అర్పించడం చేత ఇంకా యాజకత్వానికి అంత పెద్ద పని లేదు. హీస్ ఫ్రీ. ఓకే, కాబట్టి యాజక ధర్మం కంప్లీట్ చేశాడు. దాని వాల్యూ ఏంటో దాన్ని కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ ఉంది కింగ్షిప్. ఓకే, తన శత్రువును తన పాదములకు పీటగా చేపాడు. రాజు అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాడు. యాజకుడి పని కంప్లీట్ చేశాడు, రాజుకి వెయిట్ చేస్తున్నాడు. అర్థమైందా? ఓకే, సమస్తమును ఆయన పాదముల కింద ఉంచినప్పుడు సరే వద్దాం, 2వ అధ్యాయం లేదు. సో ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా ఏం చేస్తున్నాడు? అబద్ధం చెప్పలేదుగా, పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఏలయనగా ఆ దినమైన తరువాత నేను వారికి నియమింపబోవు నిబంధన ఏదనగా నా ధర్మ విధులను వారి హృదయమందు ఉంచి వారి మనసు మీద వాటిని రాయుదును. ఇప్పుడు ఏం చేశాడు? నిబంధన నీ హృదయంలో ఎస్టాబ్లిష్డ్. కొత్త నిబంధన యేసు ప్రభు నీతో చేసుకున్నాడు. పాత నిబంధనలో ఉన్న గవర్నమెంట్ కింద నువ్వు ఉండవు, ప్రభుత్వం కింద, ఆజ్ఞల కింద, చట్టం కింద, దాని డొమైన్ కింద. నువ్వేంటంటే ఒక నూతనమైన నిబంధన, ఒక నూతనమైన వ్యక్తి, నూతనమైన రక్తం, కొత్త దారి. నాది ఎందుకు పీకి వేయబడినది? అన్ని కొత్త, రైట్? సో అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి ఏంటంట? ఎందుకు జ్ఞాపకం చేసుకోడు? జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు మళ్ళీ స్టాండ్. మళ్ళీ అలా కుదరదు కదా. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు. ఇప్పుడు 19 చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా పాతదా? నో, నూతనమైనదియు, తర్వాత డెడ్డా, జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. డన్నా, ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే, సో ఒక యాజకుడు రావాలి కదా. పాపాలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయని 8వ 7వ అధ్యాయం 5వ అధ్యాయం నుంచి చెప్పుకుంటా వచ్చి 10:19కి క్లోజ్ చేశాడు. ఓకే, సో ఇంకో వచనం కూడా ఉంది, అది కూడా మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది, అది కూడా చదివిస్తాను. 1 John chapter 2. అది కదా, అది ఇది కదా అని తర్వాత మేధావులందరూ అడుగుతారని చెప్పి ఏదో చూద్దాం అసలు అని అన్నీ చదివిస్తున్నా. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రజలు అలా చదివినాడేంటి, ఇలా చెప్పాడేంటి అని నేను బైబిల్ చదవలేదులే, ఊరికొచ్చి స్టేజ్ మీద ఏదో. 1 John chapter 2 verse 1. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకే ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను డాష్ ఉత్తరవాది. ఫుట్ నోట్స్ ఏముంది? ఆదరణకర్త తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఇంకో విధానంలో చెప్పాలంటే, ఎవడైనా పాపం చేస్తే పైన ఒక అడ్వకేట్ మనకి ఉన్నాడు అని చెప్పాడు. ఓకే, సో ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? సరే, కీర్తనలు 110 ఒక్కసారి తెద్దాం. అప్పుడు ఆ ప్రాఫెసీ నేను పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మారు మాట్లాడటానికి ఉండదు. ఒకసారి ఈ జెహోవా విట్నెస్ ఎవరో వచ్చి, యెహోవాయే దేవుడు, యెహోవాయే, నేను వాడికి చూపించి ప్రభువు, నా ప్రభువుని గురించి ఇలాగ, ఏ ప్రభు అన్నా, మళ్ళీ వస్తానని చెప్పి ఇంకొక ఎవరినో తీసుకొని వచ్చాడు. ఇదేదని అడిగా నేను. మొత్తం ఆంధ్ర, బెంగళూరు, తమిళనాడు, కేరళ మొత్తం ఇన్ఛార్జ్ తీసుకొస్తాను. అతను తీసుకొని వచ్చాడు. అతనికి కూడా దాన్ని ఏం చేయాలో అర్థం కాల. ఇది బైబిల్ ఎందుకు ఉంది అనే క్వశ్చన్ పడింది వాళ్ళకి. ఓకే, యేసుక్రీస్తు ఏ ప్రభువు, నా ప్రభుతో అసలు వాళ్ళకి అర్థం కాదు. సో సామ్స్
110, కీర్తన 110. ప్రభువు, ఓకే, ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు దావీదు ఆత్మలో ఉన్నాడు అనుకోండి, పరలోకం నుండి చూస్తున్నాడు అనుకోండి. ఓకే, చూసేటప్పుడు ఇద్దరు కనపడ్డారు ఆయనకి, ఉన్నారా? ఏంది అర్థమైందా? అర్థం అవ్వలేదా? సో ఇక్కడ ఒక ఆయన ఉంటే అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఉంటే ఈయన ఆయనతో చెప్తా ఏంటంటే, ప్రభువు నా ప్రభుతో ఇలాగూ సెలవిచ్చిన వాక్కు. ఈయన చెప్తున్నాడు, నీ శత్రువుల్ని నీ పాదములకు పీటగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పాలన దండము సియోనులో నుండి సాగజేయుచున్నాడు. ఇది ఎవరు రాశారు? దావీదు రాశాడు. సో ఒకసారి ఆయన మాట, ఇప్పుడు వెంటనే స్వరం మారిపోయింది. దావీదు చూసింది చెప్తున్నాడు అనమాట, యెహోవా తన పాలన దండం స్టార్ట్ చేశాడని. ఇప్పుడు మళ్ళీ నీ శత్రువుల మధ్య నీవు పాలన చేయుము. అతనితో నీ ఎనిమీస్ మధ్య నువ్వు రూల్ చేయి అని చెప్తున్నాడు. చెప్తా, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదారు. నీ ప్రజలు, ఓకే, జీసస్ క్రైస్ట్, నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భం నుండి నీ యొద్దకు వచ్చెదరు. మిల్కీసెదెకు క్రమములు చప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఇప్పుడు చూడండి 5. ప్రభువు అంటే ఎవరి గురించి? యెహోవా. ఆయన ప్రభువు నీ కుడి పక్క నుండి, ఓకే, నీ కుడి పార్శ్వమున మందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉంది. ఇంకా ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒక ఆయనతో చెప్తున్నాడు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఏమి తండ్రితో మాట్లాడలా, ఆ ప్రాఫెసీ మొత్తంలో ఈయనకి చెప్తున్నాడు. మీకు అర్థమవుతుంది? సో ఈరోజు ఫస్ట్ సండే కదా నెలలో అని చెప్పి నేను డాక్ట్రినల్ థింగ్ ఒకటి తీశాను. ఓకే, పూర్తి వాక్యం అని జుట్టు మొత్తం పీక్కున్నారు. అసలే ఈ తరంలో జుట్టు ఉండట్లేదు. ఓకే, మీరు పీక్కుంటే అయిపోయినట్టే. అంత పీకే పరిస్థితికి నేను లాస్ట్కి వచ్చేటప్పుడు కల్లా ఎటు పీక్కోవాల్సింది, అదే మనం ఏం చేయలేం. ఓకే, ఫస్ట్లో మాత్రం కొంచెం అర్థమైంది. రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. తండ్రి, నీ వాక్యం మా గ్రహింపులను నువ్వు తీసుకొని రమ్మని, నీ సత్యం ద్వారా ప్రతి వ్యక్తిని నువ్వు స్వతంత్రునిగా చేయమని, తండ్రి నీతో మాకున్న రిలేషన్షిప్ని నూతనపరచమని, దానిలో ఇంకొక స్థాయికి మమ్మల్ని నడిపించమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. చాలామందికి ప్రాబ్లం వచ్చే వర్సలు ఫస్ట్ చదువుతాను. ఓకే, సో మీ థియరీని, మీ ఫిలాసఫీస్ని ఫస్ట్ కొట్టేసేవి చదివాను అనుకుందాం. అప్పుడు ఉర్రుతులుగిపోతా కూర్చోవచ్చు మనం కోపంతో. చాప్టర్ 2. 17. కావున ప్రజల పాపము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17. కావున ప్రజల పాపములకు నివృత్తి కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తం ఆయన అన్ని విషయంలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. సో ప్రధాన యాజకుడా కాదా యేసుక్రీస్తు? డన్. ఓకే, నెంబర్ 3, చాప్టర్ 3:1. ఇందువల్ల పరలోక సంబంధమైన వస్తువులు పిలుపులో పాలి పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. సో జీసస్ క్రైస్ట్ ని ఎలా పోర్ట్రేట్ చేశారు? ప్రధాన యాజకుడు. ఓకే, సో ప్రధాన యాజకుడు అని చెప్పుకుంటా మధ్యలో ఫెయిత్లో ఎవరు పడిపోవద్దని ఊరకొక చిన్న ఇది రాశారు. ఓకే, సరే, ఇంకొకటి కూడా మనకి స్ట్రైక్ అవుతుంది. ఇదేందబ్బా అని అది కూడా చదివిస్తాను. 3:5. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడు అయ్యుండి దేవుని వీళ్ళంతటిలో నమ్మకమైన వాడుగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఓకే, సరే, ఇంతకన్నా బ్రహ్మాండమైన బస్దియాలు ఉండండి. 1 తిమోతి చాప్టర్ 2. ఇవన్నీ పెద్ద స్ట్రైక్ చేయవు. ప్రధాన యాజకుడు అని రాస్తుంది, కానీ పవర్ఫుల్ వర్డ్ లేదు. ఎన్కౌంటర్ ఇవ్వటానికి, కౌంటర్కి. 2 1 తిమోతి చాప్టర్ 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే,
ఆయన క్రీస్తు యేసను నరుడు. శబాష్, బాగుంది కదా. ఓకే, సో దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్య మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరు? క్రీస్తు యేసను దేవుడా నరుడు. ఓకే, సో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. దీని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. సో ఇప్పుడు మీరు హీబ్రూస్ తీయండి, అక్కడ కూడా ఇదే చెప్తున్నాడు ఇన్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, మోషే పరిచారకుడు అయ్యుండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. సో చాప్టర్ 3 ఏం చెప్తుందంటే, చాప్టర్ 2, సో ఫస్ట్ హెబ్రీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏంటంటే, అరే యేసు ప్రభు అనే ఆయనతోటే భూమి ఆకాశం సమస్త కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన దేవుని స్వరూపమై ఉండి ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. యేసు ప్రభు అంటే ఏంటంటే దేవుణ్ణి చూడాలంటే ఆయన మొహంలోనే చూడాలన్నాడు. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ అది. రెండో చాప్టర్కి రాగానే పిల్లలు రక్త మాంసం గలవారై ఉన్నందున, సరే ఇప్పుడు యేసుక్రీస్తు పైన ఏమయ్యాడనంటే వెళ్ళి ఆరోహణమై పైన తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. సమస్తము ఆయనకు అప్పగించినట్టు చూస్తున్నాం, కానీ ఇంకా కొన్ని అర్పించాల్సింది ఉంది, అర్పించలేదన్నాడు. సరే అది కూడా చూద్దాం. నీవు నరపుత్రుని దర్శించుటకు ఏ పాటి వాడు నీవు దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా వాడిని చేసేది, మహిమ ప్రభావంతో కిరీటము ధరింపజేసేదివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేదివి, వాడి పాదముల కింద సమస్తం ఉంచితివి. సో యేసుక్రీస్తు పాదముల కింద సమస్తం ఉంచాడా లేదా ఇస్ ద క్వశ్చన్. ఓకే, ఇప్పుడు దాన్ని ఆన్సర్ చేస్తున్నాడు. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును ఆయన వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు. యేసుక్రీస్తుకి కాళ్ళ కిందకి అన్ని రావటం ఇంకా చూడలేదు. దో హీఈస్ కింగ్. ఓకే, ఆయన రాజు అయినప్పటికీ సిట్టింగ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఎందుకని? హీఈస్ వెయిటింగ్. నీ శత్రువుల్ని నీ పాదములకు పీటగా చేయు పర్యంతము. ఓకే, సరే ఇంకో వచనం కూడా చెప్తాను. రోమన్స్ చాప్టర్ 16 ఏముంటుందంటే, సమాధానకర్త అయిన దేవుడు సాతాన్ను శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కించును. సో ఇవన్నీ కలిపితే వాక్యం ఈరోజు. సరేనా? వాక్యపరంగా వెళ్తే అద్భుతమైన ప్రత్యక్షత. అలా కాదు, నాకు అట్లాంటివి నచ్చవు, మామూలుగా అర్థమైతే చాలు అనుకుంటే నేను అర్థమయ్యేలా చెప్తా కొంత దూరం వరకు. సో చాప్టర్ 2 వచ్చేటప్పుడు కల్లా యేసుక్రీస్తు పరలోకంలో కూర్చున్నాడు, కానీ సమస్తమైన పాదముల కింద లేదు. ఎవ్రీథింగ్ డన్, బట్ ఒక ముక్క జరగల అన్నాడు. యేసుక్రీస్తు అంతా ఆయన కాళ్ళ కింద పెట్టుకున్నాడు, కానీ ఆయన సంఘం కాళ్ళ కిందకి రాలేదు ఇంకా అన్నాడు. ఎందుకు? శిరస్సు ఆయన, బాడీ కిందకి ఇంకా రావాల్సింది రావాలన్నాడు. చెప్తా. అది మాత్రమే కాదు, యేసు ప్రభు అనే ఆయన ఏంటంటే మోషే టైపు. మోషే ఎలాగ ఇజ్రాయేలీలకి దేవునికి మధ్య మధ్యవర్తి అయి ఉన్నాడో, అలాగే యేసుక్రీస్తు పాపులకి దేవుడికి మధ్యవర్తి. యు సీ ద కీవర్డ్, నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడానో. యేసుక్రీస్తు సంఘమునకు క్రీస్తుకు మధ్యవర్తి అయి ఉన్నాడని నేను అనలేదు. లోపలికి వెళ్ళాక సో చాప్టర్ 4th చాప్టర్కి వెళ్ళిన తర్వాత కొంచెం అబ్రహాము అది ఇది అని అంటే, ఇప్పుడు ప్రధాన ఎందుకు అబ్రహామును లే చేశాడు? అబ్రహాము మిల్కీజెదెక్ దగ్గరికి వచ్చాడు, పితరుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఆ లైన్ తీసుకొని వస్తున్నాడు. అబ్రహాము మెల్కీజెదెక్కి వెళ్ళాడు, ఆయన వాక్యంలోంచి వచ్చాడు, అందులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు, శరీరం తీసుకున్నాడు. ఈ ఆలయం కాకుండా పరలోకంలో ఉన్న ఆలయంకి వెళ్ళి బలి అర్పించి అన్నిటినీ పర్ఫెక్ట్ చేసి తండ్రి కుడి పక్కన కూర్చొని శత్రువుల్ని పాదములకు పీటగా చేయ వరకు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పాడు. అది హెబ్రీలు రాసిన పత్రిక మొత్తం. ఓకే, ఇంతెందుకంటే ఈరోజు సబ్జెక్ట్ ప్రార్థన. ఓకే, ఆ ప్రేయర్ వచ్చి ఇప్పుడు మనం 10వ అధ్యాయంలో ఏం చదివాం? నూతనమైనది ఆయన శరీరమును తెర ద్వారా ప్రవేశింది, ఆయన మార్గము. ఓకే, సో ఒక న్యూ వే, న్యూ లైఫ్, న్యూ కవనెంట్, ఓకే, న్యూ స్పిరిట్, అన్నీ కొత్త. ఓకే, కానీ మనము అంత పాత, మనం ప్రార్థన చేసేటప్పుడు అంత పాత. కాబట్టి ఈరోజు ఏమి చెయ్యకూడదో
ఏం చెయ్యొచ్చో 2 వాక్యాలు మేము చూపించా. ఒక్క వాక్యంతో ఒక వాక్యం ఫైట్ చేసుకుంటుంది. ఆ ఫైటింగ్ మీకు చూపిస్తాను. తర్వాత సగంలో ఈయన ఏమిటి ఈ విధంగా చెప్పుచున్నాడు అని మీరు అనుకోకుండా ముందే మొత్తం చూపించాను. ఓకే, మీరు డౌట్ పట్టడానికి కూడా డౌట్ ఉండే వాక్యాలన్నింటినీ చూపించాను, మీకు బలము చేకూర్చాను. సరే, అవి కాదు అని చెప్పే వాక్యం నేను చెప్తాను, సరేనా? రైట్. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న. మనం ప్రార్థన చేసేటప్పుడు రెడీ, ఎవరికి ప్రార్థన చేస్తాం? దీని అందరు అట్లా ఉన్నారు. హే, యేసుక్రీస్తుకి, అంతేనా? పరిశుద్ధాత్మక, యెహోవా. మళ్ళీ మీరేమైనా జేడబ్ల్యూ అవుతారని భయం కదా, జెహో విట్నెస్ ఏదో ఒకటి. సో ఎవరికి ప్రార్థన చేస్తాం? అంతేనా కాదా? అదే తప్పాడా? అందుకే ఇన్ని చూపించాను. ఇప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది, మొత్తం రాంగ్, ఇతనికి తెలియలేదు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఎట్లా వాక్యం చెప్తున్నాడు అసలు? ఇంకంతే. అట్లా అనుకునే వాళ్ళకి లాస్ట్ వరకు ఉపశమనం ఉండదు అనమాట. ఏమి ఎందుకు చెప్తున్నాడు, అదేంటి బ్రదర్, అరే మొత్తం విను. కాదు, ఇంకా అసలు అతను అక్కడే మేధావి, ఇంకా ఆ ఒక్క పాయింటే ఇంకా అసలు. సో మనం ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలి? సరే, అసలు ప్రార్థన ఏ విధంగా మారిపోయిందో మీకు తెలుసా కొత్త నిబంధనలో? సరే, మనం ఇప్పుడు యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడా? ఏముంది, ఇటు చేసినా అటు చేసినా ఇటు చేసినా వింటాడు కదా, అంతేనా? పరిశుద్ధాత్మ చేస్తే అతను ఒకటే కదా. సో ఒకటి చేస్తే ఒకటి వింటారు, ఆయన చేసిన ముగ్గురు అని చెప్పి అది ఓకే. ఏదైతే ఇన్ని చేసేయటమే, రైట్? ఎస్, ముగ్గురు చేసినా ముగ్గురు వింటారు, అవన్నీ ఆయన. బట్ ప్రార్థనలో ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ మన ఆలోచన విధానంలో ఉంది. అది ఏంటంటే, మనం పోయి పరిశుద్ధాత్మని హైలైట్ చేసి ప్రార్థన చేస్తే అసలు అర్థం అనుకుంటే డెవిల్ పట్టుకుంటాయి. అదేంటి ఆ విధంగా చెప్తున్నాడు అనుకోకు. సో నీకు స్పిరిట్ తెలియాలంటే ఫస్ట్ వాక్యం అర్థం కావాలి కదా. సో ఆ వాక్యం కన్ఫైన్మెంట్లో ఆ పరిధిలోనే హోలీ స్పిరిట్ పనిచేస్తాడు. మనం కొంచెం వియర్డ్గా వెళ్ళిపోతుంది దాన్ని దాటి ఆత్మ 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 అని. ఓకే, సో మన బైబిల్స్ రాయలేదు కానీ కొన్ని బైబిల్స్ ఉన్నాయి, గ్నాసిజం అంటారు Incoming voice call from Vasanth Thamudi. దాన్ని. ఓకే, గ్నాస్టిక్ గాస్పెల్స్, పేతురు రాసిన గ్రంథము, ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే, ఉన్న శిష్యులు మొత్తం రాసిన గ్రంథాలు ఉన్నాయి, తోమా రాసిన గ్రంథం, ఇవన్నీ. Incoming voice call from Vasanth Thamudi. గ్నాస్టిక్ గాస్పెల్స్ అయినా కలపలేదు మనకి. ఓకే, సో పేతురు పత్రిక కాదు, పేతురు ఇంకొకటి సొంతగా రాశాడు. ఓకే, అలాంటివన్నీ కలపల, ఎందుకంటే అవన్నీ ఆత్మ తీవ్రత ఎక్కువైపోయేటో రాసేసారు. ఓకే, సో మనం ప్రేయర్ చేస్తున్నాం అనుకుందాం. మన అప్రోచ్ ఏంటంటే, సహజంగా క్రిస్టియన్స్ మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు 499కే ఫుల్ బాడీ హెల్త్ చెకప్, అది కూడా ఒక్కరికి కాదు, ఇద్దరు. నాకు అది చెయ్యి అంటాం. బట్ మనం ఈరోజు యేసుక్రీస్తు నోటి మాటల్లో యేసుక్రీస్తు ఏం చెప్పాడో అర్థం చేసుకోవాలి. నో అదర్ విట్నెస్. మనం ఇంకొక సాక్షి అవసరం లేదు, నేను అసలు అవసరం లేదు. ఆయన ఏం చెప్తున్నాడో ఆయన మాటల్లో అర్థం చేసుకుంటే చాలు. ఓకే, మనం కరెక్టా కాదా అనేది మనం ఎందుకు తప్పు అవుతున్నాం. సో మనం దేవుడి దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు, ఓకే, దేవుని యొద్ద వెతికేవాడు ఏంటంటే పొందుతాడని నమ్మకం ఉండాలి కదా. ఓకే, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అని ఉంది. ఓకే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎందుకంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఫలము దయచేయువాడని నమ్మవలను కదా. ఓకే, కానీ ఇక్కడ క్రిస్టియన్స్కి అందరికీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, దేవుడు ఇస్తాడని నమ్మకం వాళ్ళకి ఎందుకు రాదు అని అంటే, విధానం అర్థం చేసుకోక రాదు. మన థియరీలోనే తప్పు ఉంది. మనం ప్రార్థన, బైబిల్, చర్చ్, మనం అది నేర్చుకునే ఫౌండేషన్లోనే తప్పు ఉంది. యేసుక్రీస్తు మన పాపముల కోసం చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, మనకు ఆయన దేవుడు, రక్షకుడు, ప్రభువు, ఇంకేమైనా అనుకోండి, ఆల్ ఆర్ రైట్. బట్ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు, నువ్వు ప్రేయర్కి వెళ్ళినప్పుడు కొత్త దారి ఒకటి ఉంది. ఏంటది ఏంటంటే, మన ప్రేయర్, మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కానీ
ఆ ప్రేయర్లో ఒక పెద్ద డిఫెక్ట్ ఏంటంటే మన విశ్వాసం బాగాలేదు. ఆ విశ్వాసం ఎందుకు బాగలేదంటే మనం యేసుక్రీస్తుని పెద్ద మనిషిని చేసాం. ఐ మీన్ టు సే యేసుక్రీస్తుని ఆబ్జెక్ట్ చేసాం, ఆయన్ని సుపీరియర్ చేసాం, ఆయన్ని టాప్ చేసాం, ఆయన ఫస్ట్ చేసాం. ఓకే, ఏంటి అసలు స్మైల్స్ అని పోయి జెహో విట్నెస్ అయ్యాడు, ఆయన కిందకి దించి అనవసరంగా యెహోవాని పైకి లేపుతాడు అనుకో, అంత దూరం వెళ్ళకు. ఓకే, సో ముగ్గురు ఒకడే ముగ్గురు. ఓకే, ఐ నో దాట్. నేను ఏం చెప్తున్నాను అంటే యేసుక్రీస్తు అప్రోచ్ నువ్వు తీసుకున్నావు అంటే నీ బ్రతుకులో అన్నిటికీ నీకు విశ్వాసం రాదు. ఎందుకు రాదు అని అంటే మత్తయి సువార్త 8:1. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించెను. అప్పుడు ఒక కుష్ఠిరోగి వచ్చి, ఇప్పుడు ఏం చేశాడు? ఒక కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని. వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు ఒక కుష్ఠిరోగి వచ్చి యేసుక్రీస్తుని ఏమని అడిగాడు? ప్రభువా నీకు ఇష్టమైతే. ఇన్ లూక్ చాప్టర్ 5, లూకాసు అవసరం లేదు ఇప్పుడు టైం ఉంది, లూకాసు వార్త 5లో సేమ్ ఉంటుంది. అక్కడ ఏమంటుంది? ప్రభువా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చూడండి, ఇక్కడున్న సమస్య చూడండి. ఇది నేను చెప్పే పద్ధతి బాగా అర్థం చేసుకోండి. ఇదంతా నాలెడ్జబుల్ వే. అంటే దేవుని ఈరోజు వాక్యం ఏంటంటే మన ప్రార్థన అండర్స్టాండింగ్తో ఉండాలి, నాలెడ్జ్తో ఉండాలి, క్లారిటీతో ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. అంతేగాని ఇగ్నోరెన్స్లో ప్రార్థన చేయకూడదు. మనం ఇన్ని రోజులు తెలుసుకుంది ఒకటి, ఈరోజు మనం ఒక కొత్తది దేవుడిలో నేర్చుకోబోతున్నాం. ఎలా ప్రేయర్ చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. అది మీ లోపలికి అన్వేషించి మరీ కరెక్టా కాదా తెలుసుకోండి. ఓకే, రైట్. సో ఎందుకని నాకు ఫెయిత్ రావట్లేదు? ఓహో, ఇలా నేను ఆలోచిస్తున్నందుకు రావట్లేదు, ఇందుకు నేను పడుతున్నాను, ఇట్లా ఆలోచించాలి. బైబిల్ ఇది చెప్పింది అయితే నేను మామూలుగా బైబిల్ చదువుతున్నాను కాబట్టి నేను ఇట్లా అనుకున్నాను. సో నువ్వు అనుకొని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఫెయిల్ అవుతుంది, విశ్వాసం మిస్ అవుతుంది. అదే ఈ కొత్త డైరెక్షన్ యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో వెళ్తే థింగ్స్ ఆర్ ఈజీ. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వ్యక్తి ఆయన కొండ దిగి వస్తున్నాడు. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని అడిగాడు. సో ఇప్పుడు వచ్చిన వ్యక్తి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, వచ్చి అతని ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. అంతేగాని వచ్చి ఏదో ఒకటి ముట్టుకొని బాగైపోవటం కాదు. తను విశ్వాసం కన్నా టాప్లో ఇంకోటి నమ్ముతున్నాడు. ఏంటంటే దేవుడి చిత్తం. నేను బాగవ్వాలంటే దేవుడికి ఇష్టం ఉండాలి, దేవుని చిత్తం ఉండాలి, కొన్ని ఉండాలి. మోర్ దెన్ ఫెయిత్. విశ్వాసం కన్నా దానికన్నా హైయెస్ట్ ప్రయారిటీ కొన్ని ఉన్నాయి అని మనం నమ్ముతాం. అవునా కదా? సో మనం మన విశ్వాసాన్ని దాటి శోధనలు ఉన్నాయని నమ్ముతామా లేదా? నమ్ముతాం. కానీ వాటికి వాటి ప్లేస్ ఉంది. సో మనం ఈ కుష్ఠిరోగి వచ్చి ఏమంటాడంటే, ప్రభువా నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో అనగా, అప్పుడు ఆయన ఏమన్నాడు? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. ఓకే, సో ఈ వ్యక్తి నాకు విశ్వాసం ఉంది అని నమ్మొచ్చుగా, ప్రభువా నన్ను స్వస్థపరచు అనొచ్చుగా, నీ విశ్వాసం చొప్పు నీ కలుగును గాక అంటాడు. బట్ అలా అడగల. నీ చిత్తమైతే అని నమ్మొచ్చుగా, ప్రభువా నన్ను స్వస్థపరచు అనొచ్చుగా, నీ విశ్వాసం చొప్పు నీ కలుగును గాక అంటాడు. బట్ అలా అడగల. నీ చిత్తమైతే. ఓకే, ఇప్పుడు ప్రేయర్లో మనం వెళ్ళి ప్రార్థనలో, అయ్యా నీ చిత్తమైతే, అదైతే, ఇదైతే, హలో. సో ఎందుకు అది మనం ఎప్పుడు వాడతాం? ఒకరోజు ప్రార్థన చేస్తాం, 2 రోజులు చేస్తాం, ఒక 6 నెలలు చేస్తాం. 6 నెలలు చేసిన తర్వాత అదే విషయంలో మీరు డౌన్ అయ్యారా లేదా? హలో, అసలు 6 నెలలు దాకపోయావు, 6 నిమిషాలు చేయనైతే. ఓకే, సో ఒక సర్టెన్ థింగ్ గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని నెలలు లాగబడిన తర్వాత మనం నిరుత్సాహపడిపోతాం, ఇంకా అసలు ఇది వేస్ట్ అని వదిలేస్తాం. ఓకే, అప్పుడు ఫస్ట్ డే ఏమో దేవుడు ఎలాగైనా చేస్తాడు ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమో, ప్రభు ఒకవేళ అదే, ఒకవేళ నీ ఉద్దేశం కాదేమో, ఒకవేళ నీ సంకల్పమేమో, నీ చిత్తమేమో, ఇంకేదేదో
వి లివ్ ఫెయిత్. విశ్వాసం అనే దాన్ని తీసి పక్కన సైడ్ ట్రాక్ అటకెక్కిచ్చి ఆయన క్యారెక్టర్, ఆయన పద్ధతి, ఆయన విధానం ఇప్పుడు చేస్తాడా, రేపు చేస్తాడా, ఎల్లుండి చేస్తాడా, ఎలా ఉంటే చేస్తావు, ఏం చేస్తే చేస్తావు, ఇవి వెతుకుతుంటాం. హలో, అర్థమవుతుందా? సో ఈ కుష్టి రోగి వచ్చి దేవుడితో అలాగే ఎతికాడు. మనం వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఇచ్చేయి అంటావా, లేకపోతే ఇంకొంచెం చెయ్యాలి, లేకపోతే అట్లా దేవుడు అట్లా అన్నాడు కాబట్టి ఈ వాక్యం అడ్డం వస్తుంది కాబట్టి దాని విషయం ఏదో చేసి నిమ్మకాయలు పిండి రెడ్డిది ఏదో పూసి, రెడ్డి దాన్ని ఏమంటాం, కుంకుమ పూసి ఓకే ముగ్గులేస్తే కొంచెం ఇంటాడేమో. సో డిఫరెంట్ మెథడాలజీస్కి వెళ్తాం అనమాట. కానీ అక్కడ ఆయన అడిగేది ఒకటే, విత్ ఫెయిత్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో సమస్తం సాధ్యం. ఓకే, సో ఇప్పుడు దేవుడు వద్దన్నవి సాధ్యమా ఏంటి? ట్రిక్కీ క్వశ్చనా? దేవుడు వద్దన్నవి సాధ్యమా అసాధ్యమా? ఆయనతో సమస్తం సాధ్యం అన్నప్పుడు కొన్ని అర్థమవుతుందా? సో మనకి ఈ క్వశ్చన్లన్నీ ఎందుకు వస్తాయంటే ప్రార్థన సరిగ్గా ఏం చేయాలి, ఎలా చేయాలో అర్థం కాక. ఒక నార్మల్ క్రిస్టియన్, ఐడల్ క్రిస్టియన్ మీరు ఎలా ప్రార్థన చేసుకుంటారని వెళ్ళి, యేసు ప్రభువా నాయన తండ్రి స్తోత్రం పలాంది నాయన చాలా కష్టంలో ఉన్నాను నాయన, నువ్వు అర్థం చేసుకుంటావని, నువ్వు అదని, నువ్వు ఇదని, నువ్వు ఎండని బంగారమని, అదని ఇదని, మహాకృపగలవాడని ఇవి ప్రభువా, ఎందుకంటే నువ్వు ఇవ్వవు కాబట్టి మనసులో నువ్వు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి ప్రభువా, నువ్వు ఇవ్వవు కదా, ఇంకేమన్నా మనసులో పెట్టుకుంటామేమో ఇవ్వకుండా, అవన్నీ తీసే ప్రభువా, నిశ్చయంగా ఇస్తావు కదా, ఇయ్యవు కాబట్టి. సో ఇప్పుడు నువ్వు ఎందుకు ఇయ్యవు కాబట్టి వస్తుంది. ప్రతిసారి నువ్వు దేవుడిని అడిగేటప్పుడు దేవుడు చెయ్యడనే నువ్వు ఎందుకు చెప్తున్నావు? బికాజ్ యువర్ ప్రేయింగ్ టు క్రైస్ట్. తెలుసా మీకు అది? మీకు క్రీస్తు ఎవరో అర్థం కాల, అందుకని మీరు యేసు ప్రభువుని వీడు చూసినట్టు చూశారు. కుష్టి రోగి, నీకు ఇష్టమైతే ప్రభువా అదేమో ఇదే, అసలు ఆయన దగ్గరికి విశ్వాసం లేకుండా ప్రవేశం ఉందా? బట్ వీ డోంట్ నో హౌ టు ఎంటర్ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా ఎలా వెళ్ళాలో తెలియక మెథడ్లో వెళ్తున్నాం. అంటే ప్రభువా దయచేసి ఇదిగో నాకు కష్టం ఉంది, నువ్వు ఇది ఈ పరిస్థితులు సెంటిమెంట్ వేసి బాధలు, నువ్వు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నన్ను ఈ విధంగా శోధించున్నావు, ఆ అబ్రహాంకి ఏం చేసావు, ఇస్సాక్కి ఏం చేసావు, ఇవన్నీ ఎందుకు నిన్ను నమ్మమన్నాను కదా. ఓకే, బట్ నువ్వు యేసుక్రీస్తుని మైండ్లో పెట్టుకున్నావు కాబట్టి నీ ప్రేయర్ ఆబ్జెక్ట్ ఏంటంటే నీకు కలిగిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తే కాబట్టి నీకు పెద్ద ప్రాబ్లం అవుతుంది. దేవుడే ఆయన, నేను కాదంటలేదు, బట్ ఎవరెవరి వర్క్ మారిపోయింది. యేసుక్రీస్తు ఏం చేశాడో ఏం చేసేసాడో మీకు తెలిస్తే మీరు ఆయనకి చెయ్యరు. ఓకే రైట్, లోపలికి వెళ్దాం. సో ప్రార్థన చేసేటప్పుడు మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఆయన చిత్తం దాన్ ఫెయిత్. ఎందుకంటే వెళ్ళి ప్రేయర్ చేసేటప్పుడు 10 రోజుల తర్వాత ఇవ్వలేదనుకో, అసలు ఇస్తావా నువ్వు, లేకపోతే ఇంకో డైరెక్షనా? ఒకవేళ ఇది రైటో కాదో ఒకసారి స్మైల్స్ అండ్ ప్రాసీ అడుగుదాం. వచ్చిద్ది వచ్చిద్దని అడుగా, ఇచ్చేయాలిగా నువ్వు, వచ్చిద్దన్నా ఇవ్వలేదు నువ్వు. ఓకే, అరే అసలు నువ్వు నమ్మాలి కదా. హలో, యూ హ్యావ్ టు బిలీవ్. అసలు అది సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు నువ్వు సెంటిమెంటల్ అయిపోయావు, వ్యక్తిగతంగా వెళ్ళిపోయావు. ప్రభువా నీ చిత్తమైతే యేసుక్రీస్తుని నువ్వు మనిషిలా చూస్తున్నావు. చూసి నువ్వు చెయ్యవు కదా, నువ్వు ఇయ్యవు కదా. మీకు అర్థమవుతుందా? నా ప్రార్థన ఎలా చేస్తారంటే అలా కాదు. ఇప్పుడు నేను మీకు ఉన్న సరే ఫస్ట్ టైం మీకు కూడా చెప్తా, ప్రార్థన యేసుక్రీస్తుకు చెయ్యమన్నా చెయ్యను నేనైతే. మీకేమన్నా అభ్యంతరమా? అది ఫస్ట్ తెలుసుకోండి. యేసుక్రీస్తు మన పెద్ద ఫిలాసఫీ ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రి దగ్గరికి వెళ్తున్నామని మనం అనుకుంటాం. అవునా కాదా? అదే బ్లండరు. మన ఒపీనియన్ ఏంటంటే ఏమీ లేదు, నేను యేసయ్య దగ్గరికి వెళ్తా, యేసు ప్రభు నన్ను, సరే ఇంకా క్లియర్గా చెప్తా, నేను యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తా. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే దేవుడికి ప్రార్థన చేస్తాడు నా గురించి.
మీలో ఎంతమంది చేయొద్దండి? అందరూ. అవునా? సో నేను యేసు ప్రభువుని అడిగేది ఎందుకనంటే ఆయన ప్రార్థన చేస్తే పవర్ఫుల్గా ఉంటుందని. అవునా కదా? నువ్వు చేసుకోవచ్చు కదంటే కాదు, నువ్వు చేస్తే పవర్ అని నన్ను అన్నట్టు, మీరు యేసు ప్రభు అయితే కొంచెం కనికరం గలవాడు, నన్ను అర్థం చేసుకుంటాడు, పలానా తప్పులుంటే లొసుగులుంటే కవర్ చేసేసి తండ్రి దగ్గరికి వెళ్ళి ఎట్లయినా వాడికి ఇవ్వాల్సిందే. అర్థమైందా? మనకు ఒక ఉత్తరవాది పరలోకంలో ఉన్నాడని, కానీ పాపం ఆయనకి మీరు ఉత్తరాలు రాసి ఎట్లయినా సరే, ఇది నీ పద్ధతి కదా. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు నాకు ప్రేయర్ చేయమన్నాడన్న స్క్రిప్చర్ మీరు నాకు చూపించాలి. కమాన్. అసలు ఈ మాట చెప్తేనే క్రైస్తవులకి ఎక్కడి నుంచో మంట సర్రని లేసిద్ది. ఒక్క నిమిషం ఉండండి, నాకు కూడా యేసు ప్రభు అంతే ఫేవరెట్. బట్ మన విశ్వాసం తొలగిపోయే విధానం చేస్తున్నాం. దట్ వీ హ్యావ్ టు లెర్న్. ఓకే. సో మనం ఏమనుకుంటున్నామంటే యేసుక్రీస్తు దేవుడికి మనకి మధ్యవర్తి. అవునా కాదా? హలో, అనుకుంటున్నాం. కాదు. మధ్యవర్తి ఎప్పుడు వరకంటే పాపిని దేవుని యొద్దకి తేటానికి మధ్యవర్తి కావాలి, కానీ యేసుక్రీస్తు సంఘానికి దేవుడికి మధ్యవర్తి కాడు. యేసుక్రీస్తు దేవునికి సంఘానికి మధ్య ప్రభువు. నోట్ దిస్. ఓకే. మీరేమనుకోండి, మోషే అన్నిటిలో నమ్మకమైన వాడిగా ఉంటాను కదా. ఇంతక నేను మీకు తిమోతి 2:5 సో దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. సో ఏంటి పరిస్థితి? ఆయన క్రీస్తు యేసు నరుడు. ఓకే. యేసుక్రీస్తు ప్రతిసారి నువ్వు చేయ బిడ్డ పాపం చేసింది కానీ నువ్వు నన్ను చూసి వదిలేదు ప్లీజ్ నో ఆయన అంటాడని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఆయన సదాకాలం నాకు ఒక అర్పణ అర్పించి ఆయన కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు నీ కోసం లేచి మళ్ళీ ఎక్కడి నుంచి మినిస్టర్ చేస్తాడు? సో యువర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఈజ్ రాంగ్. ఓకే. మనము వాక్య ప్రకారంగా వెళ్ళకుండా మనకు నచ్చిన ప్రకారంగా వెళ్తున్నాం, అందుకే అవిశ్వాసం వస్తుంది. ఓకే. సో మనం ప్రేయర్ చేసేటప్పుడు ఇప్పుడు వచనాలన్నీ మన ప్రధాన యాజకుడు మన బలహీనతలో సహానుభవం లేను. ఓకే. ప్రధాన యాజకుడు ఎందుకు చెప్పు? ప్రధాన యాజకుడు ఎందుకు? పాపములకు బలి అర్పించడానికి వాటికి వీటికి. అవును. ఎక్కడ బలి అర్పింపబడిద్దో అక్కడ వారిని సదాకాలం సంపూర్ణులుగా చేస్తున్నాడు కదా. ఇంకా బలి గురించి ఆ ప్రాప జ్ఞప్తి కూడా ఉండదు కదా. మరి ఎందుకు మళ్ళీ ప్రతిసారి ఆయన కావాల్సి వస్తున్నాడు? సో దట్ ఈస్ ద క్వశ్చన్. మీకు నేనంటే మీకు ఏమన్నా అర్థమవుతుందా? సో నెంబర్ 1 మిస్టేక్ మనం చేసేది ఏంటంటే, దేవుడికి మనకి మధ్య యేసుక్రీస్తు రాయబారి, యేసుక్రీస్తు మీడియేటర్. నెంబర్ 2 ఏంటంటే, యేసుక్రీస్తు మనకి ప్రధాన యాజకుడు, ఈ రోజు కూడా ప్రధాన యాజకుడు. ఓకే. అవును, ఆయన ఎప్పటికెప్పటికీ ప్రధాన యాజకుడు. అలాగే నువ్వు కూడా ఆయనతో పాటు పక్కన ఉన్న యాజకుడు. కానీ ఆయన సార్ అంటే ఆయన సార్ అంటానికి లేదు. మీకు అర్థమవుతుందా? ఓకే. సో ఆయన ప్రధాన యాజకుడు ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు, కొంచెం లోపలికి తర్వాత వెళ్దాం. ఓకే. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. సో దేవుడికి నీకు మధ్యవర్తి లేడు. ఉంటే గింటే కొంచెం పరిశుద్ధాత్మ ఉంటాడు. ఆయన ఏంటంటే ఈ ఆత్మ ద్వారా మనము తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాం. మనం ఫ్లెష్లో వెళ్ళలేం కాబట్టి స్పిరిట్లో వెళ్తాం కాబట్టి, సో హీ విల్ గివ్ దట్ యాక్సెస్. అంతేగాని మీడియేటర్లు లేరు. అర్థమవుతుందా? సో ప్రభువా ఏమైనా తండ్రికి చెప్పు, నా గురించి మార్చు, చేంజ్ చేసేయి, ఎందుకంటే నువ్వు కృప, నువ్వు ప్రేమ, దేవుడి దగ్గరికి వెళ్తే చేయడు, నువ్వు అనుకో కృప. ఇవన్నీ కుదరవు. థింగ్స్ ఆర్ రాంగ్. అర్థమవుతుందా? ఓకే. సో ఇప్పుడు దీనికి ఒక మాట. సరే, ఇప్పుడు సెకండ్, ఇప్పుడు మనం ప్రేయర్ చేసేటప్పుడు యేసయ్యా ఇది చెయ్యి అది చేయి అంటామా లేదా? పాపం ఆయన కూర్చుని లేపటం, మనం కొంచెం ఇల్లు మురిగ్గా చిమ్ములేసి నీళ్ళు పట్టు, వాటర్ వస్తున్నాయి, బిందెలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పటం ఆయనకేం పని? సో సెకండ్ థింగ్, John 14. Verse 6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాలేడు. చెప్పాడా? మరి నువ్వు కాదంటావే. ఆయన చెప్తుంది ఏంటంటే,
నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి యాక్సెస్ లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అదే నాకు చెయ్యి, నేను నీకు చేసి పెడతా అనలా. ఓకే, సరే వస్తాను అక్కడికి కూడా. అర్థమవుతుంది కదా? యా, మీకు అర్థమవుతుందా లేదా? దేవుడి దగ్గరికి రావాలంటే దేవుని స్వరూపము, దేవుని అండర్స్టాండింగ్, గ్రహింపు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం. నేను దేవుడు అనేవాడు నీకు అసలు తెలియదు. ఎవడు నువ్వు ఎప్పుడు నువ్వు చూచి ఉండలేదు. ఓకే, అతని దగ్గరికి రావాలంటే నాలో నుంచి వెళ్ళాలి. ఓకే, అంతేగాని నన్ను అడుగు, నేను నీకు విజిటింగ్ కార్డు ఇస్తా, నువ్వు వెళ్ళు కాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు 16 తీయండి, John 16 తీసారా? verse 23. ఇంకొకటి కూడా ఉంటుంది. ఓకే, నా నామమును బట్టి మీరు నన్ను ఏమడిగినను చేతును. ఇప్పుడు ఎవరిని అడగమన్నాడు? యేసుక్రీస్తుని అడగమన్నాడుగా. నా నామం బట్టి మీరు నన్ను ఏమడిగినా చేస్తాను అన్నాడు కదా. మరి యేసుక్రీస్తు కదా చేసేది? కాదు. ఓకే, సో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, పరలోక మంది మీరు ఏం బంధిస్తారు అది భూమి మీద బంధింపబడుతుంది, ఏది విప్పుతారు అది విప్పబడుతుంది. సో యు జస్ట్ డిక్రీ ద థింగ్, ఐ విల్ బ్యాక్ యూ అన్నాడు. నువ్వు వచ్చేయి, నేను ఉంటా. ఎక్కడ 2-3 కూడుంటారు, నేను ఉంటా. ఓకే, అంతేగాని నాకు చేయి అన్ని కాదు దాని అర్థం. ఓకే, సరే ముందుకెళ్దాం. 16 చూడండి, 23, 24. ఇది వరకు మీరు ఏమియో నా పేరట అడగలేదు. ఏమన్నాడు? ఇది వరకు, ఇప్పటిదాకా మీరు ఏమియో నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమైనట్లు ఏం చేయమన్నాడు? అడుగుడి, మీకు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు, ఏమీ లేదు, మీరు దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలంటే ఏం చేయాలంటే నా పేరులో అడగండి అన్నాడు. అంతేగాని నేను అడుగుతాను మీరు కూర్చోండి అన్నాడా? నెక్స్ట్ వర్స్ చూడండి, 23 చూడండి, సారీ. ఆ దినము మీరు దేన్ని గూర్చి నన్ను అడగరు. అందరూ ఉన్నారా? ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను, మళ్ళీ చదవండి, ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడగరు. మీకు తెలిస్తే ఆయన్ని ఏం అడగరు. ఎవరన్నా యేసుక్రీస్తుని అడుగుతున్నారంటే అడగ అసలు ఏం తెలియదని. ఓకే, ఆ దినమున, ఏ దినమున అది తెలుసుకోవాలి. సో ఆ దినమున మీరు దేన్ని గుర్చి, అయ్యా మా పిల్లలయ్యా, అదయ్యా, పాపమయ్యా, అదయ్యా, శాపము, కర్సుబు, రోగము, వ్యాధి, ఆ దినమున, ఏ దినమున? యేసుక్రీస్తు చచ్చిపోయి తిరిగి వెళ్ళి తండ్రి కుడి పక్కన కూర్చున్న ఎంట్రన్స్, పరలోకానికి ఎంటర్ అయిన దట్ వెరీ డే తర్వాత మీరు నన్ను ఏది అడగరు. నేను ఇక్కడున్నంత వరకు ప్రభువా, బోధకుడా, అదా ఇదా అని అడుగుతారు. ఈ ఫిలాసఫీని క్యారీ చేయకండి. అది ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. సో ఆ దినమున మీరు దేన్ని గురించి నన్ను అడగరు. మీరు తండ్రి నా పేరట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తాను. నేరుగా ఆయన్ని అడుగు అన్నాడు. ఎలా? పోతే నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరు. యు ఆస్క్ ఇన్ మై నేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? యేసుక్రీస్తు ద్వారా వెళ్ళటం ఏంటి, యేసుక్రీస్తు పేరులో వెళ్ళటం ఏంటి? కొంచెం ముందు తర్వాత అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఇది క్లారిటీ తెచ్చుకుందాం. సో ఆ దినమున మీరు నన్ను దేన్ని గురించి అడగరు. ఇప్పుడు యేసుక్రీస్తుని అడగొచ్చా, అడగకూడదా? అసలు అర్థం లేదు కదా. ఇప్పుడు ఆయన మాటలా, నా సొంత మాటలా? ఎందుకు అడగకూడదో కూడా చెప్తాడు. మనం అడుగుతామని కింద కూడా చెప్తాడు చూడండి. ఇదివరకు మీరేమీ నా పేరట, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడే, తండ్రి మీకు ఇస్తాడు, దొరుకుతుంది అన్నాడు. ఈ సంగతులు మీతో గూఢార్థం ఇక్కడ నేను మాట్లాడినని చెప్పి 26. ఆ దినమందు మీరు నా పేరట ప్రార్థన చేతురు కానీ, రెడీ అందరూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి అమ్మా, మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటం లేదు. ఏం చెప్పాడు అక్కడ? నేను చెప్పిందే చెప్పాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రిని అడుగుతా ఉంటాడా, ప్లీజ్ ప్లీజ్ నా బిడ్డ గురించి ప్లీజ్ అని? ఏం పని, ఏం పని? మీరు క్రీస్తుని అర్థం చేసుకోలేదు, దేవుడిని అర్థం చేసుకోలేదు. మీరు ఇంకా పాపిగా ఉండి, పాపికి యేసుక్రీస్తు కావాలి కాబట్టి ప్రభువు నామమును బట్టి ఆయన ఎవరు పిలుస్తారో
వాడు రక్షింపబడతాడు. కాబట్టి నువ్వు యేసుప్రభు అని పిలవటం నీకు అలవాటు అయిపోయింది. యు ఆర్ నాట్ ఎ సిన్నర్ ఎనీమోర్. నువ్వు సంఘం, దేవుడితో ఒక భాగం. అర్థమవుతుందా? ఆయన ప్రధాన యాజకుడు అయితే నువ్వు ఆయన పక్కన యాజకుడు. సో దేవుడు సంఘానికి మీడియేటర్ కాదు, పాపులకి దేవునికి మధ్య మీడియేటర్. అది అక్కడితో వదిలేయండి. అర్థమవుతుందా? బేబ్ లాగా ఉండొద్దు, చిన్నపిల్లల్లాగా. నువ్వు బేబ్ మెంటాలిటీతో ఉన్నావు కాబట్టి ఒకవేళ పాపం చేస్తే అట్టంటున్నాడు ఇట్టంటున్నాడు అదే ఆ మెంటాలిటీ, మైండ్ సెట్ క్రీప్ అయ్యి బ్లీడ్ అవుతుంది అనమాట. మన ఆత్మీయ జీవితంలో కూడా వచ్చి దేవుడు అట్టంటే ఇట్టంటాడు. నో, ఇక్కడ ఒకటే విశ్వాసం. తండ్రి దగ్గరికి వస్తున్నా అంటే యూ జస్ట్ నీడ్ ఓన్లీ వన్ థింగ్, విచ్ ఇస్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నమ్మటం. యేసుక్రీస్తు నువ్వు చేయి నా కోసం అని అంటే నేను నీ కింద ఊడిగం చేస్తున్నానా అంటాడు. అర్థమవుతుందా? నేను నిన్ను నమ్మాను, నువ్వు పక్కన ఉండు, నేను యా యువర్ రైట్ నౌ, నేను చేశాను, నువ్వు నమ్ముతున్నావు. యు సీ ద డిఫరెన్స్? మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడేమన్నాడు? ఆ దినమందు మీరు నా పేరట ప్రార్థన చేతురు. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరు నా పేరట ప్రార్థన చేస్తారు, అంతేగాని నేను మీ గురించి చేస్తానని చెప్పట్లా. ఆయన లోకంలో ఉన్నప్పుడు 17వ అధ్యాయంలో ఏమన్నాడు? ప్రభువా, వీళ్ళు దుష్టుడు, వీళ్ళని ముట్టకుండా వీళ్ళు లోకంలోంచి తీసుకొని వెళ్ళిపోమని నేను ప్రార్థించట్లేదు, కానీ వీళ్ళు దుష్టుడి నుండి కాపాడమని, రక్షించమని ప్రార్థన చేస్తున్నాను.